ఈ సాయంకాలం మన ధ్యానము కొరకై దేవుని వాక్యంలో నుండి లేవియ కాండము 23వ అధ్యాయం తీసుకుందాం. 6, 7, 8 వచనాలు అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 15 నుండి 20వ వచనం వరకు. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడును. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేడు మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. ఏడు దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదియో ఉండకూడదు. పులిసిన దానిని తిను ప్రతివాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలు సమాజంలో నుండక కొట్టివేయబడును. మరొక వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. పస్కా పండుగలో పొంగిన దేన్నైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నింటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. ప్రభు తన వాక్యాన్ని మనకు దీవించునుగాక. 3 భాగాలు మనము చదివాం. ఈ 3 భాగాలలో మనము పులియని రొట్టెల పండుగను గురించి మనము చదివాం. 23వ అధ్యాయంలో 15వ దినమున యెహోవాకు పులియని రొట్టెల పండుగ జరుగును. 12వ అధ్యాయము నిర్గమకాండంలో ప్రభువైన దేవుడు నాడు పస్కా పశువును వధించబోయే దినాన మోషేకు చెప్పాడు. మోషే ద్వారా ఇశ్రాయేలుతో చెప్పాడు మీరు ఇలాగా చేయాలి అని. ఆ తర్వాత మోషే ఆ విషయాన్ని గురించి 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో మరలా రాయడం మనము చూస్తాం. ఆహారమును 7 దినములు మీరు తినవలెను అని. అయితే ఎందుకు ఈ పండుగ ఆచరించాలని ఒక మాట ఇక్కడ మనం చూస్తే బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును అని అన్నాడు. బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును తినాలన్నాడు. కనుక ఈ పులియని రొట్టెల పండుగ వారికి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే బాధను జ్ఞాపకం చేస్తుంది అని. సరే, ఇప్పుడు మనం ఈ పులియని రొట్టెల పండుగను గురించి
మనము ధ్యానం చేసుకోబోతుంటేనగా ఇది యెహోవా పండుగలలో రెండవ పండుగ. యెహోవా పండుగలలో రెండవ పండుగ. ఈ రెండవని నేను వాడుతున్నాను, కానీ ఇక్కడ 2 అనే సంఖ్య లేకపోయినప్పటికీ మనం ముందే జ్ఞాపం చేసుకున్నాము 7 పండుగలలో. మొదటిది పస్కా పండుగ. ఆ పండుగను గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఒక మాట వాడుతూ వచ్చాను. యెహోవా పండుగలన్నిటిలో పస్కా పండుగ అనేది పునాది పండుగ. ది ఫౌండేషనల్ ఫీస్ట్ ఈజ్ ది ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అని చెప్పా. అది ప్రారంభం, పునాది పండుగ అది. కాబట్టి తర్వాత వచ్చేదిగా రెండవది అని మనకు అర్థమవుతుంది. అలాగనే మూడవది, 4, 5, 6, 7 పండుగలు మనం చూస్తాం. ఈ సంఖ్య మనం చెప్పుకుంటూ ఉంటే ప్రభువైన దేవుడు ఒక చక్కని క్రమాన్ని ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. సో ది లార్డ్ హ్యాస్ సెట్ అన్ ఆర్డర్ ఈవెన్ ఇన్ ది ఫీస్ట్స్ ఆఫ్ ది లార్డ్. యెహోవా పండుగల్లో కూడాను ప్రభువైన దేవుడు ఒక చక్కని క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అది మనకు అర్థమవుతుంది అని. బైబిల్లో మనం వెళితే ప్రభువైన దేవుడు ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వస్తే మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం ఆ పేరు పెడతా వచ్చాడు. తర్వాత 7వ దినం ఆయన పని ముగించి విశ్రమించాను అని మనం చూస్తాం. కాబట్టి మొదటిది, 2వది, 3వది, అలాగే మొదటి పండుగ, 2వ పండుగ, 3వ పండుగ, ఇలాగా మనం అర్థం చేసుకుంటే ప్రభువైన దేవుడు ఒక చక్కని క్రమాన్ని ఆయన దైవ గ్రంథంలో అన్ని విషయాలలో నియమించినట్లు, ఏర్పాటు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది అని. మనము ఇశ్రాయేలు గోత్రాలకు వెళ్ళినా కూడా 12 గోత్రములు ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత మోషే నాయకత్వంలో వారు ప్రయాణం చేసేటప్పుడు సంఖ్యాకాండం 1వ అధ్యాయం చివరి 2 వచనాల్లోనూ, సంఖ్యాకాండం 2వ అధ్యాయము 2వ వచనంలోనూ, అలాగూ మళ్ళీ ఆ అధ్యాయంలో కింద కూడా మనం పోతే చూస్తాము. ఏంటి అని అంటే ప్రభువైన దేవుడు ఒక చక్కని ఆర్డర్ను, హీ హాజ్ అపాయింటెడ్ ఆర్డర్ ఫర్ ది పిచ్చింగ్ ఆఫ్ దేర్ టెంట్స్. వారు తమ గుడారములను వేసుకొని తాము దిగవలసిన స్థలముల విషయంలో ఒక చక్కని క్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత మీరు ఆ విషయాలు చూడండి. అంతేకాదు వారు అరణ్యంలో సాగిపోయేటప్పుడు ఎవరు ముందు ఉండాలా, ఎవరు తర్వాత ఉండాలనే విషయాన్ని గురించి కూడా చెప్పాడు. యూదా పాలెవ ధ్వజం, ఆ గోత్రం ముందు పోవాలి అని అన్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ప్రభువైన దేవుడు క్రమమునకు కర్త. గాడ్ ఈజ్ ది గాడ్ ఆఫ్ ఆర్డర్, నాట్ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. ఇక మనం క్రొత్త నిబంధనకి వెళ్ళి ఒక వాక్యం చెప్పుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో, 1వ కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనం, పౌలు అపోస్తలులు పునరుత్థానాన్ని గురించి మాట్లాడేటప్పుడు వాడిన మాటలను దయచేసి మీరు గమనించండి. 23, ప్రతి ఓడను తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. వరుస అనేది మనం చూస్తాం ఇక్కడ. అంటే పునరుత్థాన విషయంలో కూడా ఆ వరుస ఏంటి అంటే ప్రథమ ఫలం క్రీస్తు, ప్రవచిత్తమైతే తర్వాత పండుగ మనం వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తాం. ఆ తర్వాత తనవారు, అంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది వరుస. ఆ తర్వాత కడమ మృతులు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలన్నీ నేను మీకు జ్ఞాపం చేయడం ద్వారా నేను ఏం చెప్పాలని కోరుతున్నాను అని అంటే, ఈ
పండుగలలో పస్కా పండుగ మొదటిది, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలం పండుగ. ఇలాగా ప్రభు అయిన దేవుడు ఒక చక్కని క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రమం తప్పదు. ఎందుకు అంటే ఈ క్రమంలో ఒక దివ్యమైన ఆత్మీయమైన సత్యాలు ఎమిర్చబడి ఉన్నాయి. కాబట్టి ఆ సత్యములు ఏమాత్రం తారుమారు కావు. కాబట్టి ఇది ఒక చక్కని పునాది. హెబ్రీ పత్రిక మనం 6వ అధ్యాయానికి వెళితే మొదటి 2 వచనాలలో మనం చూస్తాం. పునాదిని గురించి మాట్లాడుతూ పౌలు అపొస్తలుడు ఇలాగంటాడు, నిర్జీవ క్రియలు విడిచి మారుమనసు పొందటం, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయకన్నాడు. ఇక్కడ 6 సంగతులు ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు నిర్జీవ క్రియల నుంచి మారుమనసు పొందుటయు అనేది దేవుని అందరి విశ్వాసం తర్వాత ఉంచలేం. లేక ఈ 2 బాప్తిస్మను కూర్చిన బోధ తర్వాత ఉంచలేం. కాదు, దేవుడు ఒక ఆర్డర్ని ఏర్పాటు చేశాడు. అందుకనే నేను వాడాను 2వ పండుగ అని. ది సెకండ్ ఫీస్ట్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ది ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్. పులియని రొట్టెల పండుగ యెహోవా పండుగలలో 2వ పండుగ అని. సరే, ఇప్పుడు మనం ఆ పండుగ జరిగిన కాలం విషయానికి మనం వచ్చినట్లయితే రండి దయచేసి నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనం. ఇందాక మనం అక్కడే ఆరంభించి మనం చదివాము 20 వచనం వరకును. నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, మొదటి దినమున. ఆ మాట గమనించండి. తర్వాత మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు అనేది ఇక్కడ మనము చూస్తాం. ఇంకా కాస్త మనం వెనక్కి వెళితే ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో రండి దయచేసి. నిర్గమకాండం 12వ అధ్యాయము పులియని రొట్టెలను గూర్చి మాట్లాడేటప్పుడు ప్రభువైన దేవుడు ఆయన నియమించిన టైం గూర్చి మనం గమనిస్తే ఇక్కడ చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. రండి, 14వ వచనంలో పస్కా పండుగను గూర్చి ముగించిన తర్వాత 7 దినములు పులియని రొట్టెలు తినవలను, మొదటి దినమున అని అన్నప్పుడు ఏది ఆ మొదటి దినం అనేది మనం అర్థం చేసుకోవాలి. కిందకి వెళ్దాం. 18వ వచనం. మొదటి నెల 14వ దినం సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినం సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 14వ దినం మొదలుకొని అని అంటే పస్కా పండుగ, ఆ పస్కా పశువును వధించాక వారు ఆ పశువును భుజించేటప్పుడు పులియని రొట్టెలతో తినాలి అని చెప్పాడు. కాబట్టి ఇది ఎప్పుడు ఆరంభమవుతుంది దినానికి మనం వస్తే, దీని వెరీ ఫస్ట్ డే ఆఫ్టర్ ది పాస్ ఓవర్ ఫీస్ట్. పస్కా పండుగ అయిపోగానే మొదటి దినమున ఈ పులియని రొట్టెల పండుగ ఆరంభమవుతుంది అని. అందుకనే మనం చదివాం 14వ దినం మొదలుకొని, అంటే 14వ దినం అయిపోగానే. యాక్చువల్గా 14వ దినం పస్కా పశువును భుజించేటప్పుడు పులియని రొట్టెలతో తిన్నారు, కానీ అది పస్కా పండుగ. అయితే అది అయిపోగానే 15వ దినం ఆరంభమవుతుంది.
ఆ దిన ఆరంభంలోనే నుంచే వారు పులియని రొట్టెలను తినాలి అనేది మనం చూస్తాం. సో ది వెరీ ఫస్ట్ డే, పస్కా పండుగ జరిగిన మరుసటి దినముననే అని. తర్వాత ఆ రోజుకు మనం వస్తే అది 15వ రోజు, ఇదేమో 14వ రోజు పస్కా పండుగ. తర్వాత పులియని రొట్టెల పండుగ ఏమో 15వ రోజు అని. తర్వాత 15వ రోజు నుంచి ఏ రోజు వరకు తినాలి? అది 21వ దినం. అందుకనే 18వ వచనంలో మనం చూస్తాం, ఆ నెల 21వ దినము వరకు సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. కాబట్టి 14వ దినం సాయంకాలం అంటే అది అయిపోయింది, అది కౌంట్లోకి రాదు. కాబట్టి 15, 16, 17, 18, 19, 20, 21 7 దినాలు తినాలి అని. సరే, ఇప్పుడు ఈ 3 మాటలు నేను ఇక్కడ జ్ఞాపం చేస్తాను. మొదటి నెల 15వ దినం అంటే ది వెరీ ఫస్ట్ డే ఆఫ్టర్ ది పాస్ ఓవర్ ఫీస్ట్. మూడవది 21వ దినం వరకు 7 దినములని. 21 కాదు, ఇక మనకు అవసరమైంది 7 దినములు. కాబట్టి మొదటి నెల 15వ దినం, ఆ తర్వాత ఆ నెలలో 15వ దినం, వారం దినాలు పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఈ 3 సంఖ్యలు మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. మొదటి నెలకు మనం వస్తే ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేయాలి. ఇశ్రాయేలీయుల క్యాలెండర్ పస్కా పండుగతో అది మార్చబడిందిగా మనం చూస్తాం. నేను తెచ్చుకోలేదు, ఇక్కడ ఉంది. కాబట్టి నిస్సాన్ అనే మాసాన్ని మనం చూస్తే అక్కడ 1 వేసింది మీరు గమనిస్తారు. అయితే అంతకుముందు అది నీసాన్ కాదు, అంతకుముందు అబీబు నెల, దాన్ని అబీబు అని. అయితే ఈ పస్కా పండుగ ఆరంభంతో వారి సంవత్సరంలో నెల మార్చబడింది, న్యూ మంత్. సో సిన్స్ దెన్, అక్కడి నుండి ఇశ్రాయేల్ క్యాలెండర్లో ఒక నూతన మాసం ఆరంభమైంది. ఆ తర్వాత మరలా మనం పులియని రొట్టెల పండుగకు వస్తే 15వ దినం, వెంటనే మరుసటి దినం, మొదటి దినం అనేది మళ్ళీ మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి 7 దినాలు. ఇది రక్షించబడిన ఒక క్రైస్తవుని జీవితంలో మనకు జ్ఞాపం చేస్తే ఒక ప్రారంభ సత్యం ఏంటి అని అంటే, కొరింథీయులు రాస్తే 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు, ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. సో విత్ ది క్రైస్ట్, ది పాస్ ఓవర్ ల్యాంబ్, with the faith in Christ Jesus and in his precious blood, and with the salvation of Christ Jesus, a person begins a new life. It is new thing started in his life. ఒక నూతనమైన సంగతి తన జీవితంలో ఆరంభమవుతుంది. అది మనకు చూపిస్తుంది. నెల మార్చడం అనేటటువంటిది ఇదేదో ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడి రక్షణ పొందడం అనేదే కాదు, కానీ బట్ ఇట్ ఈస్ ది న్యూ బిగినింగ్ ఆఫ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే వ్యక్తి జీవితంలో ఇది ఒక నూతన ఆరంభం, నూతన శకం అని చెప్పాలి. సరే, ఇలాగా ఆరంభించినటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ నుంచి పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఈ పులియని రొట్టెల పండుగ 7 దినములు ఆచరించాలి అనేది ఏం చూపిస్తుంది? 7 అనే సంఖ్య. సరే, 1ని గురించి నేను చెప్పలేదా? అంటే నెలను గురించి చెప్పాను, నూతనమైన మాసమని. అయితే మొదటి దినం ఇది ఏం చూపిస్తుందంటే, ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ లైఫ్,
ఒక వ్యక్తి యొక్క క్రైస్తవ జీవిత ప్రారంభం నుంచి అది ప్రారంభాన్ని చూపిస్తుంది. ది వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ ది పాస్ ఓవర్ ఫీస్టర్ అంటే పస్కా పండుగకు మరుదినమునే అని అన్నప్పుడు ఏం చూపిస్తుంది? రెండవది కానంటే ఒక వ్యక్తి యొక్క క్రైస్తవ జీవిత ఆరంభాన్ని చూపిస్తుంది. మనం ఒక్కసారి ఆలోచిస్తే మళ్ళగుచ్చి మనకందరికీ క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ఉంది. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఉంటే యూ హ్యావ్ ఏ డే వేర్ ఇన్ యూ హ్యావ్ బిగన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. నీ క్రైస్తవ జీవితం ఆరంభించిన దినమంటూ ఒకటి నీ జీవితంలో ఉంది. అది మనకు చూపిస్తుంది మరుదినముననే, పస్కా పండుగకు మరుదినముననే అని. అంటే ఇది క్రైస్తవ జీవిత ప్రారంభం. పస్కానేమో ఆ మొదటి నెల క్రైస్తవ జీవితం నూతనమైన వ్యక్తి. రెండవది ఆ నూతనమైన వ్యక్తి జీవిత ఆరంభాన్ని చూపిస్తుంది 15వ దినం. ఆ తర్వాత మనం వెళితే 7 దినములు అనేది 7 బైబిల్లో మనందరికీ బాగా తెలుసు. అది సంపూర్ణతకు గుర్తు అని. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1లో కూడా మనం చూస్తాం. 6 దినములు ప్రభు తన పనిని ముగించి 7వ దినమున ఆయన ఏం చేశాడట? విశ్రమించెను. కాబట్టి 7 సంపూర్ణతను, కంప్లీషన్ను చూపిస్తుంది అని. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక పదం పౌలు అపొస్తలుడు వాడాడు. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని. కాబట్టి ఇది క్రైస్తవ జీవితం యొక్క సంపూర్ణత. సరే, నేను సంపూర్ణత అని అనేదానికంటే నేను మరొక రీతిగా చెప్పడం బాగుంటుందేమో. ఈ 7 దినాలు అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం అంతటిని, కాలాన్ని మనం చూస్తుంది. ఆల్ ది టైమ్ ఆఫ్ హిస్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద తన క్రైస్తవ జీవితం అంతటిని చూపిస్తుంది 7 అనే మాట. కాబట్టి ఆరంభించిన మన జీవితాలలో నూతన సృష్టిగా ఆరంభించాం. 2 కొరింథీ 5:17 ప్రకారం ఒక నూతన మాసం అది. రెండవదిగా మనం చూసాం క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం వెంటనే పస్కా పండుగ లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఆరంభం కాదు. కాబట్టి ఇప్పుడు 2వ పండుగ పులియని రొట్టెల పండుగ వచ్చినప్పుడు మొదటిది 15వ దినం క్రైస్తవ జీవితం ఆరంభాన్ని చూపిస్తుంది. తర్వాత 3వది 7 దినములు అనే మాట ఆ క్రైస్తవుని జీవితం అంతటినీ మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే వీ హ్యావ్ నాట్ ఓన్లీ ది బిగినింగ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్, బట్ ఆల్సో వీ నీడ్ టు ఎండ్ అవర్ లైఫ్ యాజ్ క్రిస్టియన్స్. దట్ మీన్స్ విచ్ మీన్స్ బీయింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండి మనం ముగించుకోవాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో పరలోకం నుంచి ఒక స్వరం ఇలాగా చెప్పి ఏమని? అంతటి ఇప్పటి నుండి ప్రభునందుండి మృతునందు మృతులు ధన్య. ప్రభునందు అని. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తే యేసయ్య పదే ఒక మాట వాడుతూ వచ్చాడు. నేను మీ అందును మీరు నా యందును నిలిచి ఉండి నెడలా. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అంటే మనం నూతన సృష్టిగా చేయబడమే చాలదు, క్రైస్తవ జీవితాన్ని మనం ఆరంభించడమే చాలదు, మనం క్రైస్తవులంగా జీవితం అంతా క్రీస్తులోనే గడుపుకోవాలి. ఆయన యందే మనం జీవిస్తూ పోవడం అనేది మనం చూస్తాం. ఎందుకు అంటే ఆయన యందే మనం సంపూర్ణమవుతాం. కొలస్సీ 2:10 యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని. తర్వాత ఇప్పుడు మనము మరొక మాటకు మనం వెళితే చూడండి దయచేసి 2వ తలంపుకు మనం వెళితే ఈ సాయంకాలం ఈ పులియని రొట్టెల పండుగ ఏం చూపిస్తూ ఉంది అని. పులియని రొట్టె, ఇంకా పండుగ అనే మాట మనం ఎక్కువ వాడము. పులియని రొట్టె ఇక్కడ మీకు కనపడుతుంది, పులియని రొట్టె అని.
సరే, అంటే వారు పిండి పిసుకొని బయలుదేరారు. టైం కూడా లేదు ఆ పిండి పులవడానికి. ప్రభు వారితో చెప్పాడు, ఒకవేళ ఆ తర్వాత 7 దినాలైనా కూడా వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత పులియని రొట్టెనే వారు తినాలి అని. ఈ పులియని రొట్టె ఏం చూపిస్తూ ఉంది అని మీకు ఒక మాట జ్ఞాపం చేశాను ప్రారంభంలో. ఈ పండుగలకు వచ్చి ప్రారంభించేటప్పుడు అది మీరు మర్చిపోయినారేమో అని మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అని అంటే, ఆరిజన్, ది హిస్టరీ అండ్ ఆరిజన్, చరిత్ర మూలాలు అనేది ఒక మాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మాట జ్ఞాపం చేశాను. ఏమిటి అనంటే, ప్రాఫెసీ, రెవల్యూషన్స్, ప్రవచనము, ప్రత్యక్షతలు అనే మాట. కాబట్టి ఈ 7 పండుగలను మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాట మీరు మర్చిపోవద్దండి దయచేసి. సాధ్యమైనంత వరకు మనం ఆ వివరణలోనే మనం ధ్యానం చేస్తూ పోతాం. కాబట్టి ఇప్పుడు మనం మొదటి తలంపు మనం చూసినప్పుడు దాని చరిత్ర, దాని మూలము అనేది ఏంటో మనం చూసాం. దానికి రెండవదిగా ప్రవచనము, బయలుపరపు అంటే ఏంటో మనం చూసాం మొదటి భాగంలో. అలాగే ఇప్పుడు రెండవ భాగాన్ని మనం వచ్చేటప్పుడు ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. ఇక ఏ పండుగలో నేను ఒకవేళ చెప్పడం మర్చిపోయినా కొన్నిసార్లు, ప్రతి పండుగలో కూడా చరిత్ర, దాని మూలం, అలాగే ప్రవచనం, ప్రత్యక్షత. అంటే నాడు జరిగింది. ప్రవచనం అన్నప్పుడు భవిష్యత్తు, అంటే నాటికి, మన ఈరోజు కాదు. ఒకవేళ ఇంకా కొంత ఉంది నెరవేర్చవలసిన ప్రవచనం, ప్రత్యక్షతలు ఇంకా ఉన్నాయి మన నుంచి కూడా. అయితే మీకు ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు చరిత్ర మూలాలు అని అన్నప్పుడు ఎక్కడి నుంచి పోవాలి అంటే యేసు ప్రభు దగ్గర నుంచి వెనక్కి పోవాలి. అది ది హిస్టరీ అండ్ ఆరిజిన్స్. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి వెనక్కి ఇప్పుడు ఇటు వస్తే ప్రాఫెసీ, అంటే ది సైన్స్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ ఆల్సో రెవల్యూషన్, ప్రవచనాత్మక సూచనలు, ప్రత్యక్షతలు. కాబట్టి ది డివైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ది క్రైస్ట్. ఈ కాలాన్ని, ఈ భాగాన్ని విభజించేటటువంటి మరి మూలం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరు చరిత్ర మూలం అన్నప్పుడు క్రీస్తు యేసు ప్రభు వారి దగ్గర నుంచి వెనక్కి, ప్రవచనం, ప్రత్యక్షత అన్నప్పుడు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ముందుకు, ఇంకా ముందుకు పోవాలి మనం. ముందుకంటే క్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేటి నుంచి ఇంకా ముందుకు పోవాలి. కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకుంటేనే కానీ మనకు సంగతులు ఇంకా తేటగా అర్థం కావు. ఇప్పుడు మనం చరిత్ర మూలాలు చూసాం. ఆ పండుగ విషయంలో, ఆ పండుగ మొదటి నెల విషయంలో, పండుగ 15వ దినం విషయంలో, తర్వాత పండుగ ఎన్ని దినాలు పులియని రొట్టెలను వారు తినాలా అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు నేను వెంటనే చెప్పాను మీకు ప్రవచనాత్మక సూచనలు ఏంటి, బయలుపరిపు ఏంటి అని అంటే, న్యూ బిగినింగ్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్, ఒక వ్యక్తి నూతనంగా చేయబడడం అనేది. రెండవది నూతన ఆరంభం ఒక వ్యక్తి జీవితంలో. మూడవది ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉండాలి జీవితకాలం అంతా. కనుక ఆ విషయాలు జ్ఞాపకం. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వెళ్తాం. ఈ రెండవ తలంపుకు మనం వెళ్ళేటప్పుడు మనము ఆ పదం జ్ఞాపకం చేసుకుందాం. పులియని రొట్టె, అన్లెవెన్ బ్రెడ్, పులియని రొట్టె అని. దీన్ని ఇశ్రాయేలీలు ఆచరిస్తూ ఉంటారు. వారు దాన్ని మజా అని సంబోధిస్తారు. MATZAH అని మనం చూస్తాం. మజా, మజా అంటే మ్యాంగో మజా కాదు, మరి దానికి పోయారు. ఇది మజా, టీ ఉంది మధ్యలో, సరే అంటారు దాన్ని. అంటే అర్థం ఏంటంటే పులియని రొట్టె. అంతేకాదు మజా అని ఎందుకన్నారు వారు
అన్నదానికి నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఏంటి ఆ మాట అని అంటే, మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 16వ వచనం ఆ చివరి భాగంలో ఒక మాట మీరు దయచేసి గమనించండి. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. తినవలసినది మాత్రమే అన్నాడు. కాబట్టి మజా అంటే అర్థం ఏంటంటే తినవలసినది అని. పులియని రొట్టె, తర్వాత వారు దాన్ని పిలిచేటప్పుడు పులియని రొట్టె అన్నప్పుడు మజా అనే మాట అంటే తినవలసినది. నా బైబిల్లో ఆ మాట అండర్లైన్ చేసుకున్నాను. తినవలసినది మాత్రమే. బ్రెడ్ విచ్ ఈజ్ టు బి ఈటన్. తినవలసినది మాత్రమే అని, అది మధ్య. ఇప్పుడు ఈ రెండవ తలంపులో మనము చరిత్ర మూలానికి వెళితే ఈ పులియని రొట్టెను ఊచి ఇక్కడ మనకు వ్రాయబడింది తినవలసినది అని. ఇది చరిత్ర, దాని మూలం. ఇప్పుడు ఇది మనకు చూపించే ప్రవచనం ఏమిటి, ఇందులో ఉన్న బయలుపరుపు ఏమిటి అనే దానికి మనం వస్తే, క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయనకు ఈ పేరుంది. ఏం పేరది? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి దయచేసి. ఎవరిన ఒకరు. జీవాహారం నేనే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన్ను గూర్చి మాట చెప్పాడు. జీవాహారం నేనే, ఐ ఆమ్ ది బ్రెడ్ అన్నటువంటి ఈ మాట మనం చూస్తాం. ఇప్పుడు మనం యేసుప్రభు వారి జన్మస్థలానికి మనం వెళితే, ఆయన ఎక్కడ జన్మించాడు మనందరి బాధ. యూదయ దేశపు చెప్పండి బెత్లెహేములోనే. బెత్లెహేం మనకు అర్థం ఏమిటి? ది హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహము అని. కాబట్టి ఇదిగో బెత్లెహేములో ఒక రొట్టె జన్మించి, దేవునికి స్తోత్రం. ఆ రొట్టె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ పులియని రొట్టె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తూ ఉంది అని, అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 6:35లో ప్రభు తానే స్వయంగా ఆ మాట అన్నాడు. సరే, మరొక మాటకు వద్దాం. ఆ పులియని రొట్టె లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆ దూత మరియమ్మతో ఒక మాట అన్నాడు. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. 1వ అధ్యాయము 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ మాట గమనించండి. ఇక్కడ మీరు చూస్తారు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి రెండవదిగా ఈ పులియని రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని మనకు చూపిస్తుంది. స్పీక్స్ ఆఫ్ ది సిన్లెస్ బాడీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాపరహితమైన తన దేహమును మనకు చూపిస్తుంది, తన శరీరాన్ని మనకు చూపిస్తుంది. లూకా 1:35 అదే మనం చూస్తాం. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టి ఆది నుంచి నేటి వరకు యుగాంతం వరకు కూడాను
ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మించిన వారిలో పరిశుద్ధుడుగా జన్మించిన వాడు ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు తెలుసా? ఆయన ఆత్మ మూలంగా జన్మించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. ఇందాక లూకా 1:30లో మనం చదివాం. అయితే ఆత్మమూలంగా జన్మించడానికి గురించి యేసయ్య మాట్లాడుతూ తర్వాత కాలంలో 3వ అధ్యాయము 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని. అంటే ఆత్మ మూలంగా ఆయన జన్మించాడు. లూకా 1:35లో మనం చూసాం. ఇక్కడ ఎందుకు వచ్చాము ఈ మాట కంటే, శరీర మూలంగా జన్మించే జన్మ అనేది కూడా ఒకటి ఉంది. ఆ జన్మను గురించి మనం గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో క్రొత్తగా జన్మించిన వారిని గురించి మాట్లాడుతూ, వారు దేవుని మూలంగా పుట్టిన వారు రక్తం వలెను శరీరేచ్ఛ వలెను మనసేచ్ఛ వలెను పుట్టినవారు కాదు అన్నాడు. ఇక ఈ విషయానికి 51వ కీర్తన 5వ వచనానికి మనం వచ్చినట్లయితే కనుక, కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమని? నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నా గర్భమున ధరించాను. ఎందుకని అంటే, డేవిడ్ వాస్ బార్న్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమన్. స్త్రీ పురుష సంతానం దావీదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి వాడు కాడు. అందుకనే యేసయ్య బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. అబ్రాహాముతో నీ సంతానం భూలోక వంశంలో ఆశీర్వదించమని చెప్పినప్పటికీ, దానికంటే ముందుగా ఆదికాండం 3వ అధ్యాయంలో నీ సంతానమును స్త్రీ సంతానానికి అన్నాడు యేసయ్య. ఆ తర్వాత పౌలు గలతీయులు రాస్తూ 3వ అధ్యాయంలో ఏమంటాడు? ఆ సంతానం క్రీస్తు అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన రొట్టె, పులియని రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన జన్మించిన జన్మస్థలాన్ని మనం చూపిస్తుంది బెత్లెహేం, ఆయనను చూపిస్తుంది. రెండవది, పులియని రొట్టె ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని, ఆయన శరీరం పరిశుద్ధమైంది అని మనకు జ్ఞాపం చేస్తుంది. అందుకే లూకా 1:35 పుట్టబోవు శిశువు ఎవరై ఉంటాడంటే పరిశుద్ధుడై ఉండును ఆయన అన్నాడు. అలాగే 1వ అధ్యాయం లూకా సువార్త ఇంకా కిందకు వెళితే ఆయన నామము పరిశుద్ధమైంది అని మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ మరొక మాట జ్ఞాపం చేసుకున్నాము. ఆయన స్త్రీ పురుష సంతానం కాదు, కేవలం కన్యైన మరి గర్భమునందు ఆయన జన్మించాడు. అందుకని పులియని రొట్టె ఏం చూపిస్తుంది అంటే, ది సిన్లెస్ బాడీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాపరహితమైన శరీరాన్ని మనకు సూచిస్తూ ఉంది అని. సరే, మనం పస్కా పండుగను ధ్యానించినప్పుడు ఆయనలో పాపం లేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన పాపము చేయలేదు, పాపం ఎరుగడు. ఈ సంగతి నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి ఇప్పుడు 2వ తలంపు మనం ముగించాం. పులియని రొట్టె అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన పరిశుద్ధమైన శరీరమును మనకు చూపిస్తూ ఉంది అని. తర్వాత ఇప్పుడు 3వ తలంపుకు మనం వచ్చినట్లయితే కనుక రండి, దయచేసి మనకి ఇక చరిత్రలో దాని మూలానికి మనం వెళితే, అక్కడ మనకు బైబిల్లో నాకైతే కనిపించలేదు ఇంతవరకు, కానీ ఒకవేళ మీకు కూడా కనిపించి ఉండదులే. అయితే మనము యూదుల ఆచార ప్రకారం మనం వెళితే, గోయింగ్ బై ది సెలబ్రేషన్ ఆఫ్ ది అన్లివెన్ బ్రెడ్ మనం వెళితే, యూదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఆ పులియని రొట్టె తయారు చేసే విధానాన్ని మనం చూస్తాం. వారు ఎలాగో తయారు చేసేవారు పులియని రొట్టె? అది ఎట్లా ఉంటుంది అని అంటే,
ఆ పులియని రొట్టె పల్చగా ఇట్లా చాపలాగా ఉంటే దాని మీద గీసిన సారలు ఉంటాయి, అట్లా స్ట్రైప్స్. కాబట్టి యూదులు పులియని రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు వారు ఆ పులియని రొట్టెను తయారు చేసే విధానం ఏంటంటే, దే విల్ మేక్ ది అన్లివెన్డ్ బ్రెడ్ విత్ స్ట్రైప్స్. వారు ఆ పులియని రొట్టెను చారలుగా ఆయన తయారు చేస్తారు. దాని మీద చూస్తే చారలు ఉంటాయి, గీచిన చారలు. సరే, ఇప్పుడు అది మనం చరిత్ర, దాని మూలం అని చెప్పుకోవాలి. మనకు బైబిల్లో ఏమి రెఫరెన్స్ లేదు. అలాగ చారలు కలిగినటువంటి మరి ఒక రొట్టెని మీరు తయారు చేసుకోమని చెప్పి మనకేం లేదు. కానీ యూదులు ఆచరించే పస్కా పండుగ వారు భుజించేటువంటి పులియని రొట్టె ఎలాంటిది అంటే, వారు ఇట్లా పొడుగ్గా దాని చక్కని చారలు బాగా తేటగా కనపడేట్టుగా రొట్టెను వారు తయారు చేస్తారు అని. ఏం చూపిస్తుంది ఇది? రండి దయచేసి యెషయా గ్రంథం 50వ అధ్యాయం చదవండి. ఎవరన్నా ఒకరు తీసిన వారు త్వరగా చదవగలిగిన వారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగువారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొన లేదు. ఇక్కడ బహుతేటగానే ఉంది. అంటే ప్రభు అంటాడు, నా వీపును అప్పగించాను. మనం పాడతాం, ఇందాక కూడా పాడాం. ఏమని? వీపు ఏమైందంట? దున్నబడింది. అంటే ప్రభువును అప్పగించిన తర్వాత వారు కొరడా తీసుకొని దాదాపు 40 కొరడా దెబ్బలు కొడితే ఆయన వీపంతా చారలైపోయిందన్నమాట. ఆయన వీపున చారలు అయిపోయింది. ఇప్పుడు నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేశాను. మరలా 53వ అధ్యాయం మనకు అందరికీ బాగా పరిచయం అధ్యాయం. యేసుప్రభువు వారి శిలువ మరణానికి వచ్చి 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. పలు రకాలైన పదాలు వాడాడు. గాయపరచబడ్డాడని, నలగొట్టబడ్డాడని. అక్కడేమో కొట్టువారికి నా వీపును అప్పగించాను, కొట్టబడడం అని. అయితే ఒక్క వాక్యానికి వస్తే తేటగా మనకుంది. అది తెలుగు బైబిల్లో కాదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. 1 పేతురు 2వ అధ్యాయము. రండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2:24. దయచేసి గమనించండి. మీ బైబిల్ తిప్పి మీరు ఎక్కడున్నా కూడాను ఈ లేఖన భాగం దయచేసి మీరు తిప్పండి. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాణి మీద మోసుకొను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే. ఇంగ్లీష్లో ఏముందంటే, బై హీస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. ఆ దెబ్బలు ఎలాంటి దెబ్బలు అంటే చారులు. ఆయన వీపున, ఆయన దేహమంతా చారులుగా గీయబడినట్లు, దున్నబడినట్లు పొలం ఆయన మీద కనపడతా ఉన్నాయి. కనుక అక్కడ చరిత్ర దాని మూలానికి వెళ్తే ఇశ్రాయేలీలు పులియని రొట్టెను చారలు కలిగిన రొట్టెనుగా వారు తయారు చేసుకుని భుజిస్తారు అనేది నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, ఇప్పుడు దాని నెరవేర్పు అంటే ప్రవచనాత్మకమైన సూచన, దాని బయలుపరుపు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నేను మీకు జ్ఞాపం చేశాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6లోను, 53వ అధ్యాయం 5లోను, 1 పేతురు 2వ అధ్యాయం 24లోను. సరే, మరొక తలంపుకు వెళ్దాం. రండి దయచేసి 4వ తలంపుకు మనం వెళితే కనుక అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క
ఆ పులియని రొట్టె వారు ఎలాగా తయారు చేసుకున్నవారు అనేది మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తుంది. అది కూడా మనకు బైబిల్లో లేదు, అంటే ఆ వివరణ బైబిల్లో మనకు లేదు. కానీ ఆ యూదుల పండుగలను మనం చూసినప్పుడు వారు తయారు చేసే తినవలసిన ఆ రొట్టె, ఆ పులిని రొట్టెల దినములు 7 దినాలు ఎలాగ ఉండేది అని అంటే చిన్న చిన్న రంధ్రాలు గుచ్చేవాళ్ళు. ఇది కూడా మీకు అంత తేటగా లేదు, కొన్నిసార్లు ఏదో కనపడుతుంటున్నాయి, తర్వాత రంధ్రాలు చిన్న చిన్నవి కనపడుతూ ఉన్నాయి. ఇట్లా చక్కగా చారులు ఉంటే, అంతేకాదు మనం ఫోర్క్ స్పూన్ అంటే ముళ్ళు గొంట తీసుకొని ఇట్ట గుచ్చితే రంధ్రాలు పడతాయి కదా, అట్లాగా వారు భుజించేటటువంటి ఆ పులిని రొట్టె విత్ టైనీ హోల్స్ దే ప్రిపేర్ ఇట్, దే బేక్ ఇట్ విత్ టైనీ హోల్స్. వారు దాన్ని వండేటప్పుడు చిన్న చిన్న రంధ్రాలు కలిగిందిగా ఉంటారు. మీకు సులభంగా అర్థం కావడానికి ఒక మాట మాడతారు, ఏంటంటే క్రాక్ జాక్స్ 50-50 బిస్కెట్లు ఎట్టుంటాయి, పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, అట్లా ఉంటాయి ఈ రొట్టె మీద రంధ్రాలు. సరే, ఇది చరిత్ర మూలం. ఆ తినవలసిన రొట్టె, పులిని రొట్టె రంధ్రాలకు వెళ్ళినటువంటి రొట్టెగా ఉంటుంది అని. ఎందుకని అలాగ చేస్తారు వాళ్ళు? రంధ్రాలు ఉంటే గారెళ్ళ మధ్యలో ఒక రంధ్రం పెడతా ఉంటారు, ఎందుకంటే బాగా గాలడానికి అది. కానీ దానికోసమా? దానికోసం కాదు. ఈ చాలా రంధ్రాలు ఉంటాయి. మరి దేనికి రంధ్రాలు? దీంట్లో ప్రవచనాత్మక సూచన ఉంది, దీంట్లో బయలుపరుపు ఒకటి ఉంది, దేవుడు దాచుంచాడు. అది ఏమిటి అనేది మనం 2 కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం, 22వ కీర్తన 16వ వచనం. దయచేసి చూడండి, మీ బైబిల్ తిప్పండి. ఈ ముఖ్యమైన లేఖన భాగాలకు ఖచ్చితంగా మనం బైబిల్ తిప్పాలి. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నేను చెప్పాను కదా ఇందాక, ఆ ముళ్ళ గంటె ఫోర్క్ అంటారు, దాన్ని తీసుకొని ఇట్లా గుచ్చితే అట్లా గుచ్చారట. అందుకని ఏమంటాడు, వారు ఏం చేశారు? 16వ వచనంలో నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు. దే హ్యావ్ పియర్స్డ్. మనకు తెలుసు యేసు ప్రభు వారి చేతుల్లో 2. తర్వాత అంతేకాదు, తోమాకు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు యోహాను సువార్తలో చూడు నా చేతుల్లో ఏమున్నాయి? గాయాలంటే హోల్స్, గుర్తులు. ఇప్పుడు మనం జకర్యా గ్రంథాన్ని వెళితే ఇంకా చక్కగా తేటగా మనం చూస్తాం. 12వ అధ్యాయం జకర్యా గ్రంథం రండి దయచేసి, 10వ వచనం. ఇక్కడ ఇంకా తేటగా మనకుంది. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము వాసుల మీదను కరుణించే ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వినండి, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, తాము పొడిచారు నన్ను. ఊరగా చేతుల్లో కాళ్ళలోనే కాదు, ఆయన యావత్ దేహం కూడా పొడవుబడినట్టు రంధ్రాలు చేయబడింది. ఇప్పుడు కొరడాలతో కొట్టడము అనే విషయాన్ని నేను మరి కొంచెం ఒక మాట కలిపి చెప్పాలి. ఆ కొరడా కట్ట 40 ముళ్ళు ఉంటాయి. ఒక్కసారి ఆ కొరడా తీసుకొని కొడితే ఆయన దేహంలో అన్ని రంధ్రాలు పడ్డాయి. యేసయ్య శరీరం, ఇందాక నేను చెప్పాను పులిని రొట్టె యేసయ్య శరీరం అని చెప్పి, ఆ యేసయ్య శరీరం అలాగ రంధ్రాలు చేయబడింది అని అది మనకు చూపిస్తాం. అందుకే ఇక్కడ అంటాడు, వారు తాము పొడిచిన నా మీద, నన్ను వారు పొడిచారు. అక్కడేమో నా చేతులను నా కాళ్ళను వారు గుచ్చారు, ఇక్కడ వారు నన్ను పొడిచారు. ఇక్కడ ప్రకటన గ్రంథానికి మనం వెళ్తే 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మళ్ళా మనం చూస్తాం. రండి,
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన రాకడలోని 2వ అంతస్తుగా భూమి మీదకి వచ్చేటప్పుడు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. భూజనులందరూ చూస్తారు. అయితే ఎవరైతే ఆ దినాన ఆయన పొడిచారో వారు చూస్తారు. అంటే ఫిజికల్గా ఆ దినాన పొడిచిన వారు శరీరంలో ఉండి వారు చూస్తారనేది కాదు. ఇక్కడ వారు ఇశ్రాయేలును చూపిస్తున్నారు. కాబట్టి వారందరూ చూస్తారు. అదే జకరియా 12లో కూడా మనం 10లో చదివాం. కనుకనే మేకింగ్ మజా ఆర్ ది అన్లివెన్ బ్రెడ్ విత్ టైనీ హోల్స్, వారు భుజించేటటువంటి పులియని రొట్టె చిన్న చిన్న రంధ్రములు, ఎన్నో రంధ్రాలకు వెళ్ళిన రొట్టెగా తయారు చేసి వారు దాన్ని భుజిస్తారు. అది చరిత్ర మూలం. అయితే దాని ప్రవచనము, దాని బయలుపరుపు ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. 22వ కీర్తన 16వ వచనం, జకరియా 12వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన దేహమంతా అలాగా గుర్చబడింది అని, ఆయన యావత్ రక్తము. మీకు ఒక మాట చెబుతున్నాను, మనకు కంటితో అంత కనపడదు, కానీ మనకు చెమట వస్తుందని మనకు తెలుసు. ఈ చెమట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మన శరీరంలో రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు ఉన్నాయంటప్పటికీ నాకు ఎక్కడుంది రంధ్రం అనుకుంటాం. అది ఎప్పుడు కనపడతాయంటే ఏదన్నా హఠాత్తుగా భయం వేసినప్పుడు, లేకపోతే ఏదన్నా ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు వెంట్రుకలు నెక్కపొడుచుకున్నాయంటారు చూడు, అప్పుడు కొంచెం కనపడినట్టుంటాయి. అయితే మనం బాగా శ్రమించినప్పుడు ఆ శరీరంలో ఆ శ్వేత రంధ్రాలు సంకోచ వ్యాకోచాలు చెందుతుంటాయి. అంటే ముడుచుకోవడం, తెరుచుకోవడం జరుగుతుంటుంది. అప్పుడు ఈ చెమట బయటకు వస్తుంది. రక్తంలో ఉండే మలినం చెమట రూపంలో బయటకు వస్తుంది. అది చెమట అంటే. అయితే యేసయ్యను గురించి మనకు తెలుసు. లూకా సువార్తలో ఆయన గెత్సేమనీలో మరింత వేదన పడి ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల వల్ల నేల పడిందంట. చెమట కాదు, నేల అనేది రక్త బిందువు పడింది. రక్తమే చెమట బిందువుల వల్ల నేల పడింది. అయితే అది మనిషి యొక్క శరీరంలో స్వభావ సిద్ధమే, న్యాచురల్. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆయన రక్తం వారు గుర్చిన కారణం చేత ఆయన రక్తమంతగా ఆఖరికి ప్రక్కన బల్లెంతో కూడా పొడిచాడు. ఆ సైనికుడు pierced with the spear in the side of our Lord Jesus. అక్కడి నుంచి రక్తము నీళ్లు ఏకంగా ప్రవహించాయి. కనుక ఇప్పుడు 4వ తలంపు మనం చూసాం. ఈ 4వ తలంపులో వారు భుజించేటటువంటి ఆ పులియని రొట్టె ఆ రంధ్రములు కలిగినటువంటిది. ఇప్పుడు చివరి తలంపు మనం వెళ్తాం. 5వదిగా మనం గమనించినట్లయితే, దయచేసి రండి, 5వ తలంపుకు మనం వస్తుంటుండగా ఈ ముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పండుగలో యూదులకు ఉండేటటువంటి ఆయా రకాలైన ఆచారాలు. ఏమిటి ఆచారాలు అంటే, దేర్ సెలబ్రేషన్ with some ceremonies, with some Jewish observances connected to this feast. అంటే ఈ పులియని రొట్టెల పండుగకు సంబంధించి వారు ఆచరించే కొన్ని ఆచారాలు మనం ఇప్పటికే చూస్తూ వచ్చాం. ముగింపులో 5వ తలంపులో నేను మీకు ఇంకా ముఖ్యమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. వారు ఈ పులియని రొట్టెను ఆచరించేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే, దే విల్ టేక్ 3 pieces ఆఫ్ బ్రెడ్. 3 రొట్టెలు వారు తీసుకుంటారు. 3 రొట్టెలు. ఈ 3 రొట్టెలను వారు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ తర్వాత వారు దాన్ని తీసుకొని భుజించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 3 రొట్టెలు ఎందుకు వారు పెట్టాలి ఒకదాని మీద ఒకటి?
ఆ తర్వాత అందులో ఒక రొట్టెని తీసుకుని వారు భుజించడం. ఇది మళ్ళీ నేను జ్ఞాపకం, ఇది చరిత్ర, ఇది మూలం. We see the history and the origin of this unleavened feast, bread of unleavened bread, feast of unleavened bread. ఏంటి అంటే వారు అలాగూ 3 రొట్టెలు తీసుకొని ఒక సమయం వచ్చి అందులో ఒక్కదాన్ని తీసుకొని వాళ్ళు పూజిస్తారు. ఏంటి 3 రొట్టెలు అనేది మనం గమనిస్తే, ఈ 3 అనేది బైబిల్లో మనకు బాగానే తెలుసు. త్రిత్వం యొక్క సంఖ్య. 3 ఈజ్ ది నంబర్ ఆఫ్ ట్రినిటీ. 3 అనేది త్రిత్వం యొక్క సంఖ్య. ఆ త్రిత్వాన్ని గురించి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనకు ఆ మాట మనం చూస్తాం. మత్తయి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. చూశారా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అయిన తర్వాత చాలామంది పొరపడుతుంటారు. నామములలోనికి కాదు, నామములోనికి అని. అంటే దైవత్వంలో త్రిత్వము. కాబట్టి ఈ 3 ఏం చూపిస్తున్నాయి అంటే 3 pieces of bread స్పీక్స్ ఆఫ్ ది ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్. దైవత్వం యొక్క త్రిత్వాన్ని మనకు చూపిస్తుంది. అది మరిది. ఆ తర్వాత మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. వారు దాన్ని తినాల్సి వచ్చినప్పుడు ఇలా పెట్టారు కదా, 3 రొట్టెలు ఒకదాని మీద ఒకటి. వాళ్ళు పైది తీసుకోరు, వారు క్రిందది తీసుకోరు. మరి ఏం తీసుకుంటారు తెలుసా? మధ్యలో రొట్టెని తీసుకుంటారు వారు. పై రొట్టె తండ్రి అయిన దేవునికి, క్రిందది కుమారుడైన క్రీస్తును, మధ్యలోది. ఆ తర్వాత ఇంకా క్రిందకి మనం వెళ్తే పరిశుద్ధాత్మని సాదృశ్యం. త్రిత్వం. నేను ముందే త్రిత్వం అని చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ వారు తీసుకొని తినే రొట్టె ఏంటంటే ఈ 3 రొట్టెల్లో ఆ మధ్యలో ఉండే రొట్టెను వారు తీసుకొని తింటారు. కనుక త్రిత్వాన్ని మీరు చూస్తారు. కనుక గాడ్ ఈజ్ ది ఫాదర్, గాడ్ ఈజ్ ది సన్ అండ్ గాడ్ ఈజ్ ది హోలీ స్పిరిట్. ఇప్పుడు 3 రొట్టెలు అయిన తర్వాత ఆ 3 రొట్టెల్లో మధ్యలో రొట్టెను వారు తీసుకొని తింటారు. అంటే ఆ మధ్యలో రొట్టె మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తుంది. త్రిత్వంలో 2వ వ్యక్తి అని. ఇక నేను దాని గురించి ఎక్కువ మీకు చెప్పక్కర్లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి తండ్రికి పరిశుద్ధాత్మ మధ్యలో వచ్చే వ్యక్తి క్రీస్తు. అందుకని వారు ఆ మధ్యలో ఉండే రొట్టెని తీసుకొని తినడం అనేది చరిత్ర మూలము. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జీవాహారము అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని. ఆ తర్వాత ఆ మధ్యలో రొట్టెను వారు తీసుకొని వారు దాన్ని అలాగే తినరిక. అయితే వారు ఏం చేస్తారు తెలుసా? వారు దాన్ని బ్రేక్ చేస్తారు మధ్యలోకి. వారు దాన్ని ఆ రొట్టెని తీసుకొని దాన్ని మధ్యలోకి మడిచి ఇరిచేస్తారు. మనకు తెలుసు యేసయ్య తన శిష్యులతో కూడా భోజనాన్ని కూర్చున్నప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఏం చేశాడు? పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయుడని చెప్పాను. రెండో మాట, ఆయన ఆ రొట్టెని తీసుకొని ఆయన ఆశీర్వదించిన తర్వాత దాన్ని విరిచి అంటున్నాడు ఏమని? ఇది నా శరీరం మీ కొరకై ఇవ్వబడుతుంది అని. హీ బ్రోక్ ది బ్రెడ్. సో దీస్ పీపుల్, ఇజ్రాయెల్, దే టేక్ ది మిడిల్ మధ్య అండ్ దే బ్రేక్ ఇట్ టు మిడిల్. ఆ మధ్యలో ఉండేటటువంటి రొట్టెని తీసుకొని ఆ రొట్టెను పట్టుకొని మధ్యలోనికి బెరవడం. అది వారు చేసేటువంటి ఆ చరిత్ర మూలమైతే, అది ఇప్పుడు మనం ప్రవచనాత్మక సూచన బయలుపరుపు ఏం చూపించింది? లూకా 22వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇది నా శరీరం మీ కొరకై విరవబడుతుంది అని ప్రభు తానే చెప్పాడు. అది నెరవేర్చబడింది.
కాబట్టి దాన్ని బయలుపరుపు. అందులో ఇంకా స్టిల్ దెర్ ఈజ్ రెవల్యూషన్. వాట్ ఈజ్ దట్? ఇంకా ఉన్నట్టు బయలుపరుపు ప్రత్యక్షత ఏంటి? ప్రభు దినాన్ని మనం చేరి వచ్చినప్పుడు ప్రభు బల చుట్టూ ఆ ఉన్న ఒకే రొట్టెని తీసుకొని మనం కూడా మధ్యస్థంగా విరుస్తాం. ముందు విరిచిన తర్వాతనే దాన్ని మనం పంచి పెడతాం. అప్పుడు ఒక మాట అంటాం, ఏమని తెలుసా? మన ప్రసంగంలో కూడా ఆ సందర్భాల్లో హెచ్చరించబడుతుంటాం. ఏమని అంటే, ఆ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శరీరం. అయితే ఆయన శరీరం ఏమిటంటే సంఘం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది కూడా అందులో ఉన్నట్టు బయలుపరుపు ప్రత్యక్షత. ఈరోజు మనం అందరం కొలస్సీ 1:18 ప్రకారం ముందుగా ఆ పులియని రొట్టె ప్రభు అయిన క్రీస్తు శరీరాన్ని ఆయన పట్టుకొని దాన్ని విరవడం చూపిస్తుంటే, అంతేకాదు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరంగా చెప్పిన మనకు సాదృశ్యంగా మనం చూస్తాం. కొలస్సీ 1:18 సంఘముని శరీరమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సరే, ఇంకా మనం ముందుకు వెళితే ఆ చరిత్ర మూలానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు అని అంటే, వారు ఆ రొట్టెను విరిచిన తర్వాత వారు నారబట్టతో దాన్ని చుడతారు. అంటే దే ర్యాప్ ది బ్రెడ్ ఇన్ లినెన్ క్లాత్. వారు దాన్ని ఒక నారబట్టలో చుడతారు. ఇవన్నీ చెబుతుంటే బైబిల్లో మనకు లేవు కదా అనుకుంటుంటారేమో. అయితే చరిత్రకు మనం వెళితే ఇశ్రాయేలీలు ఆరంభం నుంచి వాళ్ళు ఇలాగే చేశారు. ఈరోజు కూడా అలాగే చేస్తారు వాళ్ళు. అందుకనే చరిత్ర మూలాలని నేను చెబుతున్నాను. మనకు బైబిల్లో రెఫరెన్సులు లేకపోయినా వారి మరి ఆచార సంబంధమైనటువంటి విషయాలకు మనం వెళ్ళి వాటిని మనం చూస్తున్నాం. వారు విరిచిన తర్వాత ఆ రొట్టెను వారు దాన్ని ఏం చేస్తారు అని అంటే, వారు దాన్ని నారబట్టలో చుడుతున్నారు. నారబట్టలో చుడతారు. సరే, ఈ నారబట్టలో చుట్టడం ఆ రొట్టె ఏం చూపిస్తుంది? వాట్ ఈస్ ది ప్రాఫెసీ అండ్ రెవల్యూషన్ హిడెన్ దేర్? అందు దాగి ఉన్న ప్రవచనం ఏమిటి, లేకపోతే బయలుపరుపు ఏమిటి అని. యోహాను సువార్త 19వ అధ్యాయం 2 దయచేసి, లేకపోతే మార్కు సువార్తకి వెళ్దాం. ముందు 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనం. 46 అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. ఇక్కడ మీరు గమనించండి. ఇదే మాట మనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ యోసేపు తర్వాత నికోదేము కూడా జాయిన్ అయ్యాడు. 19వ అధ్యాయం 39-40 వచనాలలో యేసు దేహాన్ని ఇవ్వమని చెప్పేసి పిలాతుని అడిగి పర్మిషన్ తీసుకొని వారు ఆయన దేహమును దింపి 39వ వచనం, మొదటి రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చి నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. కనుక ఆ పులిని రొట్టెను వారు వేసిన తర్వాత వారు దాన్ని నారబట్టలో చుడతారు. నారబట్టలో చుడతారు. ఆ నారబట్టలో చుట్టడం అనేది ఇప్పుడు యేసుప్రభు వారి నుంచి తర్వాతకు వస్తే ఆయన మరణించడమే కాదు, మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాన్ని మనకు చూపిస్తుంది. ఎలాగో ఆయన నారబట్టలో చుట్టబడ్డాడు ఆయన దేహం అనేది మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. అది ఇప్పుడు నెరవేరింది. తర్వాత ఆయన పునరుత్థానమైనప్పుడు నారబట్టలు అక్కడే ఉన్నాయి. కానీ అయితే ఆయన ఆ పులిని రొట్టె, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారికి సిన్లెస్ బాడీ, పాపరహితమైన ఆ దేహం కాబట్టి నారబట్టతో చుట్టబడి వారు తర్వాత సమాధి సిద్ధపరిచారు. మరొక మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటిది? రండి దయచేసి వీరు నారబట్టతో చుట్టిన తర్వాత వారు ఏం చేస్తారు దాన్ని అంటే,
కాసేపు దాచిపెడతారు. ఇక్కడ కింద ఉంది, రొట్టెను వారు దాస్తారు. అంటే నారబట్టతో చుట్టి దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచిపెడతారు. ఈ దాచిపెట్టడం ఏం చూపిస్తుంది అని ఇందాక నేను ఆ మాట జ్ఞాపం చేశాను అనుకోండి. 19వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనంలో 42వ వచనానికి వద్దాం ఇప్పుడు. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినం యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దే హ్యావ్ లేడ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దట్ గ్రేవ్. వారు నారబట్టతో చుట్టిన తర్వాత యేసయ్య దేహాన్ని వారు సమాధిలో పెట్టారు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హైడింగ్ ది బ్రెడ్. ఇశ్రాయేలీలు ఆ రొట్టెను చుట్టి దాచిపెడతారని చెప్పాను కదా, అలాగనే ఈ రొట్టె, ఈ జీవపు రొట్టె, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన దేహం వారు నారబట్టతో చుట్టిన తర్వాత ఓపెన్గా పెట్టలే. దే లేడ్ ఇట్ ఇన్ దట్ గ్రేవ్, ఇన్ ద టూమ్, అండ్ దే హ్యావ్ కవర్డ్ ఇట్. వారు దాని సమాధిలో ఉంచి రాయి దొర్లించేశారు, ముద్ర వేశారు, దాచిపెట్టేసేసారు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. సరే, అంతటితో ఇక ఉండదు. ఆ రొట్టె, ఆ పులియని రొట్టె నారుబడితో చుట్టి వాళ్ళు దాచిపెడతారు. అది కొంచెం సేపే. అయితే కాసేపు అయిన తర్వాత మళ్ళీ వారు ఏం చేస్తారంట తెలుసా? ఆ రొట్టెను మళ్ళీ బయటికి తీసుకుని వస్తారు. దే మేక్ ఇట్ టు అపియర్, టు బి సీన్. అంటే ఆ నారబట్టలో చుట్టిన ఆ రొట్టెను తిరిగి ప్రజల ముందుకు, వారి కుటుంబంలో, వారి ఇంట్లో ఎవరైతే ఆ రొట్టె పసకా పండుగ పులియని రొట్టెను ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ఫ్యామిలీ ఆ నారబట్ట తీసేసి రొట్టె అందరికీ కనపడేట్టు చేస్తారు. సో దే విల్ మేక్ ఇట్ టు అపియర్ అన్నమాట. అందుకని అక్కడ మరలా రొట్టె కనపడులాగున చేయుదురు, మరలా రొట్టె కనపడులాగున చేయుదురు అని. ఈ మరలా రొట్టె కనపడులాగున చేయడం ఏమిటి అనే విషయానికి మనం వస్తే, కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 16వ కీర్తన గ్రంథంలో ఇందాక 22వ కీర్తన 16వ వచనం మనం చదివింటిమి. ఇప్పుడు 16వ కీర్తన 9, 10 వచనాలు దయచేసి రండి. 16వ కీర్తన 9, 10 వచనం. అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది. వినండి అన్నమాట. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది. 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ ప్రభువారు బహుతేటగా నా శరీరం సురక్షితంగా ఉంటుంది. నన్ను దేహం సమాధిలో పెడతారు, 3 దినములు నేను సమాధిలో ఉంటా, అయినా నా శరీరం సురక్షితంగానే ఉంటుంది, నా శరీరం కుళ్ళు పట్టదు. అవును, పాతాళంలో నీవు నా ఆత్మ విడిచిపెట్టావు. పెంతెకోస్తు దినాన పేతురు అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. రండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం. 2:31. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. 32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాబట్టి పునరుత్థానము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం, అది మనకు ఇక్కడ చూపిస్తుంది. నేను మరొక వచనం జ్ఞాపం చేసి నేను ముగించేశాను. అంటే ఈ తలంపులో 20వ అధ్యాయం యోహాను సువార్త, ఇప్పుడు మనం ప్రక్కనే ఉన్నాం. రండి దయచేసి, నేను ఒక పదం జ్ఞాపం చేయాలి మీకు. 21వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. రండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. మీరు దాదాపు పైనుంచి అంటే 11వ వచనం నుంచి క్రింద వరకు మీరు చూడండి. అయితే అక్కడ మనకు ఆ పదం అంతా
సరిగ్గా 21వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇంకా సూటిగా ఉండే ఒక పదానికి వద్దాం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం అండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. వినండి ఆ మాట. యేసు ప్రభువు వారు తన శిష్యులకు మరలా ప్రత్యక్ష. ఈ ముగింపులో ఇక్కడ మనం చూస్తాం యేసు శిష్యులకు ప్రత్యక్షం కావడం, మరికి ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత దారిని వెళుతున్న స్త్రీలకు ప్రత్యక్షమైనాడు. ఆ తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనాడు. ఇక్కడ 21వ అధ్యాయంలో ఆ గలే సముద్ర తీరం చేపలు పడ్డారు వెళ్ళే శిష్యులకు ప్రత్యక్షమే. అందుకని నేను ఏమి చెప్తున్నానంటే, వారు దాచి ఉంచిన ఆ మధ్య పులిని రొట్టె గుడ్డలో చుట్టి దాచిపెట్టారని చెప్పాను కదా. ఆ దాచిపెట్టిన కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ బయటికి వారు తీసుకుని వచ్చి ఆ లినెన్ క్లాత్ని తీసేస్తారు, అంటే ఆ గుడ్డని తీసేస్తారు. అదేం చూపిస్తుంది? మనం ఇందాక కూడా చదివాం. యేసుప్రభు వారు సమాధిలో ఉండి తర్వాత 3వది తిరిగి లేచినప్పుడు చదవలేదనుకుంటా ఆ వాక్యం. ఏమన్నా ఆయన నారబట్టలు తల రుమాలు అక్కడ పడి ఉండటం వారు చూశారట. మొదలైన మరే చూసింది, మిగిలిన శిష్యులు చూశారు. ఆయన తల రుమాలు నారబట్టలు అక్కడ పడి ఉండటం చూశారు, చుట్టి పెట్టి ఉన్నారట. అంటే ది linen cloth which they have covered while he was burying, now it is being removed and he came out. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థానం తర్వాత అంతవరకు ఆ లెనిన్ గుడ్డలో చుట్టబడిన ఆ మధ్య పులియన్ రొట్టె ఎలాగైతే కనపడుతుందో, ఇక క్లాత్ తీసివేయబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే కనపడ్డాడు. ఆయన కనపడింది ఆత్మకు కాదు. ఇక్కడ దయచేసి బాగా గమనించాలి. ఆత్మ అయితే ప్రత్యక్షత అని చెప్పలేం, బట్ హీ అపియర్డ్ ఇన్ బాడీ, దట్ ఈజ్ ఇన్ రిజరెక్టెడ్ బాడీ. ఆయన పునరుత్థాన శరీరంతో ఆయన అగుపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, వారు నమ్మలేకపోతుంటే ప్రభు అన్నాడు, ఒక రొట్టె నాకు ఇవ్వండి. ఆయన భుజించాడు. అంతేకాదు, తోమాతో అన్నాడు, ఇదిగో నా చేతులు వేలు పెట్టి చూడు, నా ప్రక్కన పట్టు చూడు, ఆయన శరీరం. అంటే సరే, నేను అక్కడ ఆపుతున్నది, ఇంకా ఎక్కువ నేను వ్యాఖ్యానించబోవడం లేదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానం, ఆయన తిరిగి ప్రత్యక్షం కావడాన్ని మనం చూపిస్తుంది. కాబట్టి ఈ పులియని రొట్టెల పండుగ, ఈ పులియని రొట్టె మొదటి తలంపు నేను జ్ఞాపం చేశాను. గాడ్ ఈజ్ ది గాడర్ ఆఫ్ ఆర్డర్. ఆయన చక్కని క్రమానికి కర్త అయిన దేవుడు. ఒక చక్కని క్రమం ఏర్పాటు చేశాడు. అంటే పస్కా పండుగ, తర్వాత పులియని రొట్టెల పండుగ, ఆ విషయానికి వచ్చి మళ్ళీ నేను జ్ఞాపం చేయడం లేదు. తర్వాత మీరు ఎన్నోసార్లు వినడానికి కొరకాయ ఈ వర్తమానాలు యూట్యూబ్లో కూడా ఉంచబడుతున్నాయి. కాబట్టి మీరు పదే చూడండి, వినండి. ఆత్మీయంగా సంగతులు తేటగా అర్థం చేసుకొని మేలు పొందాలని మీకు ప్రభువును మనం చేస్తున్నాడు. అటు 1, 2, 3, 4, 5 సంగతులను మనం చూసాం. ఇంతటితో పులియని రొట్టెల పండుగ కంప్లీట్ కాలేదు. మనం మరొక సెషన్ పులియని రొట్టెల పండుగ మీద మనం గడుపుతాం. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం చదువుతూ సంగతులు ఇంకా బైబిల్ ఎక్కడైతే ఉన్నాయో అలాగ మనం తలంచి వ్యక్తిగతంగా కూడా ధ్యానం చేసి వాక్యం యొక్క వెళ్ళు ఏవైతే పంచుకున్నామో ఈ సంగతులు మీరు వాక్యం యొక్క వెళ్ళు పోల్చి చూడండి. 3 రెఫరెన్స్లు మీకు ప్రారంభంలో ఇచ్చాను నేను పులియని రొట్టెల పండుగ అన్నప్పుడు. మొదటిది లేవీకాండం 23వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. రెండవది నిర్గమకాండం 12వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. మూడవది ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి పులియని రొట్టె పండుగ, ఆ పులియని రొట్టె ఏమిటో మనం చూస్తూ వచ్చాం. దాని చరిత్ర మూలాన్ని చూస్తూ దాన్ని ఉన్నటువంటి ప్రవచనాత్మక సూచనలు తర్వాత బయలుపరిపెట్టే మనం చూస్తాం. ప్రభు ఈ సంగతులు మన హృదయాలకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.